హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. ఒకసారి చేసి పెట్టేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉండే ఈ చక్రాల్ని శనగపిండి అనేది వాడకుండా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే గుల్లగా వస్తాయి. అలాగే మంచి టేస్ట్తో కూడా ఉంటాయండి. శనగపిండి అనేది వాడడం కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈవినింగ్ స్నాక్స్గా వీటిని హ్యాపీగా తినేయచ్చండి. ఇవి గుల్లగా మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ చక్రాలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గ్లాస్తో పుట్నాల పప్పు తీసుకున్నానండి. చట్నీకి వాడే పుట్నాల పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. మీరు ఏ గ్లాస్తో అయినా తీసుకోవచ్చండి, కావాలనుకుంటే పెద్ద గ్లాస్తో అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక గిద్దె పుట్నాల పప్పు తీసుకున్నాను. ఈ పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు బరక అనేది లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి. మనం చేత్తో ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది మెత్తగా పౌడర్ లాగా అవ్వాలి. ఇలా మెత్తగా చేసుకున్న పౌడర్ని మనం ఏ మిక్సింగ్ బౌల్లో అయితే పిండి కలుపుకుంటామో ఆ బౌల్లోకి వేసుకోవాలి. దాంట్లోకి మనం ఏ గ్లాస్తో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు వరిపిండిని తీసుకోవాలి. మీరు ఇక్కడ కొలత కోసం గ్లాస్ అయినా బౌల్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నప్పటికీ కూడా 1కి 4 లెక్క కొలుచుకుని తీసుకోవాలి. మనం దేంతో అయితే పుట్నాల పప్పు కొలిచి తీసుకుంటున్నామో దాంతోనే వరిపిండి కూడా కొలిచి తీసుకోవాలి, 1కి 4 లెక్క. ఇప్పుడు ఆ 2 పిండ్లు కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దానిలోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మీ టేస్ట్కి సరిపడినట్లుగా కారాన్ని వేసుకోవాలి. ఉప్పు కారాన్ని ఒక్కసారిగా వేసేయకండి, సుమారుగా వేసుకోండి. చాలదు అనుకుంటే తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు దానిలోకి ఒక గుప్పెడు నువ్వుల్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా వాము తీసుకోవాలి. ఈ వాముని డైరెక్ట్గా వేసేయొద్దండి. డైరెక్ట్గా వేసే కంటే కొద్దిగా ఇలా నలుపుకుని వేసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ మొత్తం కూడా పిండికి పట్టుకుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అరచేతిలో వేసుకుని ఒక 10 సెకండ్ల పాటు ఇలా క్రష్ చేస్తే తొందరగా నలిగిపోతుంది. దాన్ని పిండిలోకి వేసేసుకొని ఇప్పుడు దానిలోకి 1 స్పూన్ వరకు వెన్నపూస యాడ్ చేసుకోవాలి. ఇలా మీ దగ్గర కనుక బటర్ లేదు అనుకుంటే అప్పుడు బాగా మరిగించి నూనె తీసుకోవచ్చు. లేదు అంటే నెయ్యినైనా సరే బాగా మరిగించి బాగా వేడివేడిగా ఉన్న నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. వేసుకుని ఇలా మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. వెన్నపూస ఉంటే మాత్రం కంపల్సరీ వెన్నపూస మాత్రమే తీసుకోండి. లేదు అవైలబుల్గా వెన్నపూస లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా మరిగించి కలుపుకోండి. పిండి ఇలా కలుపుకునేటప్పుడు ముందుగానే వాటర్ వేసేయకూడదండి. ఫస్ట్ పిండి మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం వేసిన వెన్నపూస మొత్తం పిండికి పట్టుకుని చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. కొద్దిగా పిండిని తీసుకొని నోట్లో వేసుకొని చూస్తే ఉప్పు కారం సరిపోయిందో లేదో మనకే తెలుస్తుంది. కొంచెం పిండిని ఇలా తీసుకొని టేస్ట్ చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత ఉప్పు కారం చాలలేదు అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కొద్దిగా కారం తగ్గిందండి. దానికోసం నేను ఇంకొక 1 స్పూన్ కారం వేసుకొని మరొకసారి కలిపి తీసుకుంటున్నాను. పిండిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఈ వాటరు నార్మల్ వాటర్ కానీ బాగా వేడిగా ఉన్న వాటర్ కానీ తీసుకోకూడదు. గోరువెచ్చగా ఉన్న వాటర్ మాత్రమే పోసుకొని పిండిని కలుపుకోవాలి. నార్మల్ వాటర్తో పిండి కలుపుకుంటే గుల్లగా రావండి చక్రాలు. అలాగే బాగా వేడిగా ఉన్న వాటర్తో కలుపుకున్నా కానీ చక్రాలు కలర్ చేంజ్ అయిపోయి అంతగా టేస్ట్ అనిపించవు. అందుకోసం గోరువెచ్చని వాటర్తో మాత్రమే పిండి కలుపుకోవాలి, గుర్తుంచుకోండి. వాటర్ని ఎక్కువగా ఒకేసారి పోసేయకండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకొని ముద్ద చేసుకునేటప్పుడు మరీ ముద్ద జారుగా అవ్వకూడదు, అలానే గట్టిగా కూడా అవ్వకూడదండి. చూసుకుంటూ మెత్తగా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఏమీ లేదు. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ముద్దని రెడీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్రెస్ చేస్తే వేలుతో సాఫ్ట్గా దిగిపోవాలి. ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు గిద్దెలు రెడీ చేసుకోవాలండి. ఇలా స్టార్ షేప్ లో ఉన్న ప్లేట్ వేసుకుని గిద్దెలు రెడీగా పెట్టుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని ఈ గిద్దెలోకి పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. ఈ
పిండి అనేది గట్టిగా ఉందనుకోండి, గిద్దెలు మనం నొక్కేటప్పుడు తొందరగా పిండి కిందకి దిగదు. అలా అని బాగా జారుగా కలిపేసుకున్నా కానీ నూనె ఎక్కువ పీల్చేస్తాయి. అందుకోసం చూసుకుని మంచిగా ఇలా పిండిని ముద్దలాగా కలిపి పెట్టుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ మీద ఆయిల్ని పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాం కదండి. ఈ ఆయిల్ కాగిందో లేదో చూడటం కోసం చిన్న పిండి ముద్దని ఇలా ప్రెస్ చేసి ఆయిల్లోకి వదిలితే 5 సెకండ్లో అది పైకి తేలుతుందండి. ఇలా తేలింది అంటే ఆయిల్ బాగా కాగినట్టు. ఇప్పుడు ఇది తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం ముందుగా గిద్దెల్లో పిండి పెట్టి రెడీగా పెట్టుకున్నాము ఆ పిండి మొత్తాన్ని కూడా ఒత్తుకోవాలి. ఇలా పిండి ఒత్తేటప్పుడు విరిగిపోతున్నట్టుగా అనిపిస్తుందండి. ఏం పర్లేదు, అలా వేసేయండి. వేసిన తర్వాత మాత్రం వెంటనే కదిలించొద్దు. గిద్దెల్లో పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా ఒత్తేసి ఒక 1/4 వంతు వరకు కాలే వరకు వెయిట్ చేయాలి. వెంటనే కలిపేయకూడదండి. ఎక్కువగా ఒక 70% వేగింది అనుకున్నప్పుడు మాత్రమే రెండో వైపుకి తిప్పుకోవాలి. కొద్దిగా కాలంగానే రెండో వైపుకి తిప్పాము అంటే విరిగిపోతుందండి. అందుకోసం ఒక 70% వరకు కాలిన తర్వాత మాత్రమే రెండో వైపుకి తిప్పుకుని రెండో వైపు కూడా బాగా కాల్చుకుని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోకూడదండి. అలానే లో ఫ్లేమ్లో కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ చక్రాలని కాల్చుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్ద మొత్తాన్ని కూడా గిద్దెల్లోకి పెట్టుకుని చక్రాలుగా ఒత్తేసుకుని రెండు వైపులా సమానంగా కాల్చుకొని తీసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ చక్రాలని పూర్తిగా కాల్చుకోవాలి. ఎందుకు అంటే ఈ చక్రాలు కొద్దిగా లావుగా ఉంటాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసాము అంటే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల మెత్తగా ఉండిపోతుంది. సిమ్లో పెట్టుకుని వేయించుకున్నట్లయితే గట్టి వచ్చేస్తాయి. అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా బాగా వేగేటట్టు వేయించుకున్న తర్వాత తీసి పెట్టుకోవాలి. ఇలా కనుక చక్రాలను ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అంటే ఎక్కువ మొత్తంలో చేసి పెట్టినా కానీ 2 రోజుల్లోనే క్యాన్ ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి చేసి టేస్ట్ చేశారు అంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత రుచిగా ఉంటాయి. మరి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.